నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఏదైతే బట్టి విక్రమార్క గారు కావచ్చు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వడం వల్ల కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ జాబ్ నోటిఫికేషన్స్ ఎక్కువయ్యి వాళ్ళే వద్దు అన్న స్థాయిలో అయితే మేము నోటిఫికేషన్లు అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి దీనిపై కూడా ఓయూజేఏసీ అధ్యక్షులు మోతీలాల్ అన్నగారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అమ్మా. అంటే ఇప్పుడు మీకు ఇస్తున్న జాబ్స్ ఇవ్వడమే కాకుండా ఇంకా ఎక్స్ట్రా జాబ్స్ ఇవ్వడం వల్ల ఆ జాబ్స్ కూడా మీరు వద్దనే సిచ్యువేషన్కి వచ్చారంట తెలంగాణలో. అంటే అంత ఘనంగా జాబ్స్ రిలీజ్ చేస్తున్నారా? వాళ్ళకు కళ్ళు అనేది నెత్తికెక్కి అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. మీకు ఒక లిస్టు చెప్తా. మీకు టోటల్గా వాళ్ళు 58,868 పోస్టులు నింపినా అని చెప్పేసి అన్నారు కదా. దీంట్లో వ్యవసాయ సహకార శాఖ దీనికి ఎవడన్నా జనరల్గా అంటే మేము అడిగింది ఏంది, అసలు ఈ ఉద్యోగాలు కావాలని చెప్పేసి ఫైట్ చేసింది ఎవరు? అసలు ఈ ఉద్యోగాలు కావాలి, ఈ ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలి అని అడిగిన వర్గం ఎవరు? అసలు గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, ఎస్ఐ, పీసీ, జియో నెంబర్ 46 వీళ్ళు కదా. నువ్వు వ్యవసాయ సహకార శాఖ 208 ఇచ్చి, పశు సంవర్ధక మత్స్య డైరీ గురించి, బీసీ సంక్షేమ శాఖ, ఇంధన శాఖ, వైద్య, ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్లో అప్పటికప్పుడు ఫిల్ అయ్యేటి, ఆటోమేటిక్గా ఫిల్ అయ్యేటివి. దీంట్లో ఎన్ని గ్రూప్ 1లు ఉన్నాయి, ఎన్ని గ్రూప్ 2లు ఉన్నాయి, ఎన్ని డిఎస్సీలు ఉన్నాయి నాకు చెప్పండి. అవి డిపార్ట్మెంటల్గా ఏ గవర్నమెంట్ వచ్చినా రాకున్నా అది వాళ్ళ డిపార్ట్మెంట్ నడవడం కోసం. నీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుతున్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అంటే ఉద్యోగాలలో లేదంటే ఉద్యోగ వ్యవస్థలో ఈ నిరుద్యోగ యువత, టాలెంటెడ్ యువత చదివి ఉద్యోగాలు కొట్టాలి అని చెప్పేసి కొన్ని సంవత్సరాలు టైం తీసుకున్నా కూడా గ్రూప్ 1 లాంటి, గ్రూప్ 2 లాంటి సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్ ఇవి, సోషల్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఇవి యాక్చువల్గా. సో అందుకోసం దీనికి వస్తారు స్పెషల్గా. అంటే వేరే డిపార్ట్మెంట్లో చూసుకుంటే దీనికంటే బెటర్ శాలరీస్ కూడా ఉంటాయి. సో ఆ శాలరీస్ ఉన్నా కూడా దీనికి ఎందుకు వస్తారంటే ఈ డిపార్ట్మెంట్లకు ఉన్నటువంటి వెయిట్ అలాంటిది మేము అదే వాళ్ళకి ఏంటంటే అహంకారం ఎక్కువయ్యి వేరే స్థాయిలో ఉన్నది, వాళ్ళ ఆలోచనలు చాలా వేరే స్థాయిలో ఉన్నది. కాబట్టి అది దింపడం కోసమే ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తున్నాం, ఈ ఉద్యమం కూడా స్టార్ట్ చేస్తున్నాం. అందులో నిన్న మేము ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది, మాట్లాడడం కూడా జరిగింది. సో ఈ ప్రభుత్వాన్ని అంత సింపుల్గా విడిచిపెట్టే పరిస్థితి కనబడదు. వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వకున్నా పర్లేదు, ప్రతిసారి 55,000 ఇచ్చిన అని చెప్పేసి చెప్పిన అబద్ధాన్ని ప్రతిసారి చెప్తే మాకు ఆలోచన లేని వాడు కూడా తిక్కలేసే ఆలోచనలు క్రియేట్ చేసే పరిస్థితి అనేది అది ప్రభుత్వం నుంచి జరుగుతుంది. మీరే వద్దంటున్నారంట కంటే ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్లు ఎక్కువైపోయి ఆపండి అని చెప్పేసి మీరే అంటున్నారంట. ఇప్పుడు గ్రూప్ 2 పోస్టులు పెరగాలని చెప్పేసి ధర్నా చేసినాం, అది జాబ్ వద్దనా? ఇప్పుడు డిఎస్సి పోస్ట్పోన్ కావాలి సార్ అని చెప్పేసి అడిగినాం, అదేమైనా జాబ్ వద్దని చేసినామా? లేదంటే ఆమరణ నిరాదీక్ష, ఎవడైనా తలతిక్కున్నాడు ఆమరణ నిరాదీక్ష ఏంది, ఎక్కువ పోస్టులు ఎక్కువ అయిపోయినాయి, జాబులు ఎక్కువ అయిపోయినాయి అని చెప్పేసి ఎవడైనా ఆమరణ నిరాదీక్ష కూర్చున్నాడామా? ఢిల్లీ వరకు ఎవడైనా పోయేస్తాడా? చెంచల్గూడ జైలు వరకు ఏమైనా పోయేస్తాడా? ఎక్కువ ఉద్యోగాలు అయినాయి అని చెప్పేసి వేల మంది ట్యాంక్ బండ్ వరకు మన బండి సంజయ్ గారు వచ్చినప్పుడు, ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు అది చేసింది ఏంది? నువ్వు జియో నెంబర్ 20 తీసుకొచ్చినావు. గ్రూప్ 1 అభ్యర్థులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది, ఇది కరెక్ట్ కాదు, ఈ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలని చేసినారు. మరి వీళ్ళు మనుషులా, లేదంటే వాళ్ళ మానవత్వం ఉందా లేదా, మరి వీళ్ళు ఏందనేది, ఏ స్థాయిలో ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు కొంచెం కామన్ సెన్స్ అనేది ఉన్న కాస్త రెస్పెక్ట్ కూడా పోయింది వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం వల్ల. మమ్మల్ని అవమానించే విధంగా అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, మేము నిలబెట్టిన ప్రభుత్వం ఇది. మీ పేరు? వినోద్ నాయక్. మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? నేను గత సంవత్సరం కింద గ్రూప్స్కి ప్రిపేర్ అయి ఉండే, ఎస్ఐపిసి కూడా రాసినాం. ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల ఆధారంగా చేసుకొని ఈ ప్రభుత్వం 58,868 పోస్టులు ఇచ్చామని ప్రచారం చేసుకుంటుంది. కానీ మీరు ఇవ్వాల్సింది ఏంటంటే, మీరు వచ్చిన ప్రభుత్వం నుంచి మీరు నిరుద్యోగుల అంశంపై ఈ గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం నిరుద్యోగులను ఈరోజు తుంగలో తొక్కే ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఈరోజు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే మీరు హామీలు ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన ఈ ప్రభుత్వము ఈరోజు నిరుద్యోగులకు నీరు గార్చే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే నోటిఫికేషన్స్ ఇవ్వాల్సిన, జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సినప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ని కొన్ని అంశాల మీద గొడవలు జరుగుతున్నప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ అరకురగా ఏదో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే వీళ్ళు కొంచెం కామోస్గా ఉంటారని చెప్పేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 1వ తేదీన ఒక ప్రణాళికాబద్ధంగా జాబ్ క్యాలెండర్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, జేఎల్ ఎన్ని, డిఎల్ ఎన్ని, గ్రూప్ ఎన్ని, గ్రూప్ 2 ఎన్ని, గ్రూప్ 3 ఎన్ని, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎన్ని, ఎస్ఐలు ఏంది, పీసీలు ఏంది,
ఇంకోటి జియాలజీకి సంబంధించింది వాళ్ళకేంది, పవర్ సెక్టార్ ఏంది, ఈ పోస్టులు మొత్తం ఒక ప్రణాళికబద్ధంగా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎంత ఉన్నాయి, దాని ప్రకారం జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేయాల్సిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయక మేము 50,800 పోస్టులు భర్తీ చేసినాం, 58,000 పోస్టులు భర్తీ చేసినాం అని డబ్బాలు కొట్టుకోవడం తప్ప నిరుద్యోగులకు చేసింది ఏం లేదు. మీరు ఇప్పుడు మీరు నోటిఫికేషన్స్ ఎక్కువైపోయి కూడా వద్దు అని చెప్పేసి అన్న స్థాయిలో ఉన్నారంట కదా. పోస్ట్ పోన్ చేయమంటేనేమో ఈ ఎక్కువైందని చెప్తారు, మాకు కొంచెం టైం కావాలని చెప్పేమో ఎక్కువైందని చెప్పారు, పోస్టులు పెంచండి అని చెప్తేనేమో ఎక్కువైపోతున్నారు. నిరుద్యోగులు కొట్లాడేదే ఉద్యోగాల కోసం, ఇంకా ఎక్కువైతే ఇంకా మాకు ఉద్యోగాలు ఏంటరా నాయన అని మేము ధర్నాలు చేస్తుంటే, మేము రాస్తారోకలు చేస్తుంటే, మేము లైబ్రరీలోకి వెళ్తే మాట్లాడుతుంటే, అసెంబ్లీలో మా గురించి చర్చ పెట్టండి అని చెప్తుంటే, మాకు ఎక్కువైపోతే మీ దగ్గరికి ఎందుకు అడుగుతాం? మేము వేరే పనులు ఉన్నాయి కదా, చాలా పనులు ఉన్నాయి, ఇంటికాడ పోయి వ్యవసాయం చేసుకుంటే ఎక్కువ ఇంకా ఏమైనా అయితే మరి ఉద్యోగాలు ఎక్కువైనప్పుడు నిరుద్యోగులు ఎందుకు మిగులుతారని నా అభిప్రాయం. మాకు ఉద్యోగాలే ఎక్కువై మేము కొట్లాడుతున్నప్పుడు నిరుద్యోగులు ఈరోజు రోడ్ల మీదకి ఎందుకు వస్తారు అంటే కనిపిస్తలేరా మీకు? ఉస్మానియా యూనివర్సిటీకి రండి, అదేవిధంగా అలా దిల్సుఖ్ నగర్కి పోండి, అశోక్ నగర్కి పోండి, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? మీ ఇంట్లో ఉద్యోగాలు ఉన్నాయేమో, మీకు ఉద్యోగాలు ఉన్నాయేమో, మాలాంటి వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు ఏమైతే ఉన్నాయో దానిపై ఏ నిరుద్యోగుల అంశాన్ని బేస్ చేసుకొని ఉద్యోగాలు ఇస్తామనే అంశాన్ని బేస్ చేసుకొని మీరు గద్దెనెక్కిర్రో మీరు ఇచ్చిన హామీల ప్రకారమే మాకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్తున్నాం, మన నోటిఫికేషన్ ఇవ్వమని చెప్తున్నాం. మీ పదవులేమో అడుగుతలేము, మీ ఇంట్లో వాళ్ళ పదవులు ఏమి అడుగుతలేము, మీ కొడుకుల్లో ఇంకా రాజకీయ నాయకుల కొడుకులు ఆ కొడుకుల తరానికి సరిపడా ఆస్తులు మా దగ్గర లేవు. మాకున్నది మా చదువు ఒకటే నమ్ముకున్నాం, చదువు ప్రకారం ఉద్యోగాలు నమ్ముకున్నాం. మా నోటిఫికేషన్ ఇవ్వండి, దాని ప్రకారం మేము ఉద్యోగాలు సాధించుకుంటామా లేదా అనేది అది మా మీద ఆధారపడి ఉన్న అంశాలు. ఈరోజు మీరు ఉద్యోగాలు ఎక్కువై రోడ్ల మీద వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు అంటే ఈ మాటను వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి నిరుద్యోగ పక్షాన. ఎందుకంటే మీరు అహంకారపూరితమైన మాటలు మాట్లాడడం ఇది న్యాయపరమైన విషయం కాదు. విద్యార్థులు ఈరోజు తలుచుకుంటే మీ పదవిని కూడా ఊడగొట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. జాగ్రత్త, ఖబర్దార్. ఉద్యోగాలు లేకనే ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఉద్యోగాల కోసం కొట్లాడుతున్న పరిణామాలు. నమస్తే. నమస్తే అక్క. తెలంగాణలో మీకు జాబులు ఎక్కువైపోయినాయి అని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క గారు అలాగే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, దానికి మీరు ఏమంటారు? జాబులు ఎక్కువైనాయి అంటే మరి ఎట్లా ఎక్కువైనాయి ఏం సంగతి వాళ్ళే చెప్పాలక్క. వాళ్ళు ఇచ్చిన క్యాలెండర్ మా చేతిలో ఉంది. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ఒక క్యాలెండరు. ఈ క్యాలెండర్లో ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ జరుగుతున్నప్పుడు ఇచ్చిండు. గ్రూప్ 1 మెయిన్స్ అయిపోయింది, దాని తర్వాత గ్రూప్ 2 ఉంది. ఈ గ్రూప్ 2 కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూడ్ అనేది ఇచ్చిండు. దాని తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, హెల్త్ డిపార్ట్మెంట్ ఒకటి ఇచ్చిండు. దాని తర్వాత గ్రూప్ 2 సర్వీసెస్ పాత వాళ్ళదే మెన్షన్ చేసుకున్నాడు, బీఆర్ఎస్ ఇచ్చింది గ్రూప్ 1, 2, 3. తర్వాత ఇంజనీరింగ్ సర్వీసెస్ ట్రాన్స్కో జెన్కో ఇచ్చిండు. అక్టోబర్ 24న అన్నాడు ఎగ్జామ్, టెంటేటివ్ మంత్ నోటిఫికేషన్ అక్టోబర్ 24, జనవరి 25న ఎగ్జామ్ అన్నాడు. ఇక్కడ నుంచి ఉన్నటువంటి వాటికి ఎక్కడ ఇవ్వలేదు. ఏ విధంగా నోటిఫికేషన్ ఎక్కువై నిరుద్యోగులు వచ్చి కొట్లాడారు? ఈయన మాట్లాడింది ఏందయ్యా అంటే, ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో గ్రూప్ 2కు, గ్రూప్ 3కి, గ్రూప్ 1కు ఆ 3 ఎగ్జామ్స్ అనేటటువంటి క్లాషెస్ వచ్చినాయి. గతంలో కూడా అట్లా క్లాషెస్ వచ్చినాయి కాబట్టి ఎగ్జామ్ పెట్టొద్దు, కొద్దిగా సడలింపియమని చెప్పారు. ఆ రోజు ఆ విషయం పట్టుకొని మీరు ఈరోజు అధికారంలోకి వచ్చారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా కొట్లాడుతుంటే ఈరోజు పదవులు పొందినటువంటి అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్సీ పదవి పొందినటువంటి కోదండరామ్ గారు ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్సీ పదవి పొందిన బల్మూరి వెంకట్ గారు ఆ రోజు ఉన్నారు. ఈరోజు గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్నటువంటి రియాజ్ గారు ఉన్నారు. ఆ రోజు మరి బీఆర్ఎస్ వాళ్ళు 80,000 నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు మరి ఆ రోజు కొట్లాడింది నోటిఫికేషన్లు ఎక్కువైనా మాకు ఉద్యోగాలు వద్దు, మీకు నోటిఫికేషన్లు ఆపమని కొట్లాడినా బీఆర్ఎస్ తోటి. ఆ రోజు ఉన్నటువంటి నోటిఫికేషన్ ఆపిచ్చి నీ ఎన్నికల కొరకు ప్రచారం చేయించుకొని వేకెన్సీస్ పెంచుదని చెప్పి పెంచకపోగా నువ్వు అదే డేట్స్ ఆ రోజు బీఆర్ఎస్ ఏదైతే ఇచ్చిందో అట్టనే ఇస్తున్నావు. నువ్వేం మంచితనం చేసినావు? నీ వల్ల మాకు ఒరిగింది ఏంది? 1 సంవత్సరంన్నర నీ వల్ల ఆగిపోయినావు, నీ మాయమాటలు నమ్మి. నేను వస్తే నీకు ఇలాంటి డేట్స్ క్లాష్ కాకుండా ఇస్తాను చెప్పినావు. 1000 ఉద్యోగాలు గ్రూప్ 2లో పెంచుతున్నావు, గ్రూప్ 3లో పెంచుతున్నావు. ఎక్కడ పెంచినావు? నువ్వు పెంచలేదు, అట్లనే డేట్స్ పెట్టి ఇచ్చినావు. ఆ డేట్స్ ఒక్కరోజు ఎట్లా రాస్తారు? ఆ రోజు కొట్లాడింది నేర్పించింది నువ్వు. దానికి మళ్ళీ ఒక్కరి భాషని చెప్తూ మేము నోటిఫికేషన్లు ఇస్తున్నాం, ఎక్కడైనా ఉద్యోగాల గురించి గొడవలు జరుగుతాయి కానీ మాకు ఇప్పుడు వద్దు, మీరు ఇచ్చిన నోటిఫికేషన్లను మేము చదవలేకపోతున్నాం, ఒక్కరోజు 4 ఎగ్జామ్స్ రాయలేకపోతున్నాం అన్నట్టు మాట్లాడుతున్నావు. ఒక్కరోజు 4 ఎగ్జామ్స్ ఎవడు రాయలేడు, ఒక రోజు 2 రోజుల గ్యాపులతో ఎవడు రాయలేడు. అందుకే నీకు చెప్పినాం, దాన్ని ఏదో అసెంబ్లీలో తిడతారని చెప్పేసి నువ్వు నీ బట్టి విక్రమార్క మాట్లాడిన మాటలు దగులు భాష మాటలు. బట్టి విక్రమార్క గారికి సూటిగా అడుగుతున్నావు, నీ డిపార్ట్మెంట్ నువ్వు ఏదైతే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కు
పవర్ మినిస్ట్రీగా ఉన్నావా, నీ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ వచ్చిందా? నెక్స్ట్ నోటిఫికేషన్ అక్టోబర్లో అన్న, ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న కాంగ్రెస్ అనేటటువంటిది ఒక హీనమైనటువంటిది, ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ను నిరుద్యోగులు నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నమ్మరు. ఆ రోజు చిన్న తప్పు చేసుకున్నటువంటి బీఆర్ఎస్ ఈరోజు మూల్యాన్ని భరిస్తున్నది. ఆ రోజు కేటీఆర్ గారు కానీ సీఎం గారు కానీ ఆ గత సీఎం అందరూ వచ్చి కూడా మాకు 46 జీవో తెలియదు, ఏపీ వాళ్ళని అధికారులను పెట్టుకుంటే మోసం చేసి తీసుకొచ్చారు, ఎన్నికల వేళ మీకు న్యాయం చేస్తామని చెప్పినా కానీ మీరు వద్దని చెప్పేసినాం. అట్లా చెప్పేసినాం. వాళ్ళంతా వచ్చి అడిగితేనే మూల్యం చెల్లించుకుంటారు. ఈరోజు ఇంకా మమ్మల్ని ప్రచారాలు చేయించుకొని మాతోటి మీరు ఎన్నికల వేళ అన్ని రకాలుగా ఉపయోగించుకొని అన్ని చేసుకున్నాం. మీరు ఇట్ట మోసం చేస్తే ఈ కాంగ్రెస్ అనేటటువంటిది ఈ ఒకళ్ళు ఉంటే ఈ 2-3 ఏళ్ళు ఉంటుండొచ్చాం. తర్వాత పోతే ఈ తెలంగాణ గడ్డ మీద ఇంకొక 50 ఏళ్ళు ఈ కాంగ్రెస్ అనేది కనుమరుగే. సూటిగా అడుగుతున్నాం మేడం గారిని, ఎవరిని, నటరాజన్ గారిని, మీనాక్షి నటరాజన్ గారిని, ఈ విషయాలు ఇంకా నీకు తెలియట్లేదా? దీపాదాస్ మునిషి ఉన్నప్పుడు ఎట్లా జరుగుతున్నాయో ఇప్పుడు ఇల్లే ఇట్టే పచ్చి అబద్ధాలు ఆడుతుంటే నువ్వు రాహుల్ గాంధీ గారికి ఎందుకు చెప్పట్లేదని అడుగుతున్నాం. మాకు రేవంత్ రెడ్డి గారు మాకు ఎవరితోటి కోపం లేదు, ఎవరితోటి దుష్మాన్ లేదు. నువ్వు ఎందుకు రావు, నువ్వు ఇవన్నీ అడుగుతారని చెప్పేసి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మట జీవోని తీసుకొచ్చి ధర్నాలు రాస్తారోకులు చేయకుండా చేయించారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ప్రజాస్వామ్యాన్ని పట్టుకొమ్మలు యూనివర్సిటీలలో నువ్వు ఎందుకు ఆపినావు? ధర్నా గ్రూప్ 2, గ్రూప్ 1 రిజల్ట్స్ రాగానే ఎందుకు ఆపిండు? గ్రూప్ 1 రిజల్ట్లో ప్రధానంగా 3 అంశాలు ఉన్నాయి. క్యాస్ట్ సిగ్రిగేషన్ జరిగింది, తెలుగు మీడియం వాళ్ళకు అన్యాయం జరిగింది. ఈ 2 చాలా కీలకమైనటువంటివి. దాని తర్వాత వీళ్ళు చేసినటువంటి అత్యంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఏంటంటే అసలు పేపర్ మూమెంట్ అనేటటువంటిది కాన్ రాకుండా తొక్కేసినటువంటి వైనం కనిపిస్తుంది. ఈ అంశాలతోటి నిరుద్యోగులు అనేటటువంటి బయటికి పోతే వీళ్ళు చచ్చిపోతారని చెప్పేసి అసలు అసెంబ్లీలో వీళ్ళను మాట్లాడినారని చెప్పేసి అక్కడ నిర్బంధాలు ఇచ్చేసి ఇక్కడ మమ్మల్ని అడ్డుకోవాలని చూసారు. అంతేకాదు ఒక్కొక్కరిని మిమ్మల్ని తోడకలు తీస్తాం, బంగాళాఖాతంలో కేసులను తొక్కేస్తాం అని చెప్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు? జ్యుడిషియర్ నీకు అంత నువ్వు లొంగ తీసుకున్నావు జ్యుడిషియర్ని? మాకు భయం వేస్తున్నది. నిన్న జ్యుడిషియరీ ఒక జడ్జి గారు ఇంట్లో నోట్ల కట్టలు వచ్చినాక మాకు భయం అవుతున్నది. ఇలాంటి వాళ్ళు అట్లా మేనేజ్ చేసి వాళ్ళకి జ్యుడిషియరీకి అన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇలాంటి పొలిటీషియన్స్ ఇచ్చేపట్టుకే కదా, ఇలాంటి పొలిటీషియన్స్ అలాంటి వాళ్ళతో మేనేజ్ చేయబట్టే కదా నువ్వు ఏ విధంగా పాతాళంలోకి తొక్కుతావు? ఒక రాజ్యాంగ విలువలు లేకుండా మాట్లాడుతుంటే మీనాక్షి గారు మీరు రాహుల్ గాంధీ గారికి ఎందుకు చెప్పట్లేదు అని అడుగుతున్నావు. నోటిఫికేషన్లు ఎక్కువై కాదు, నువ్వు మోసం చేసి ఆ రోజున్నట్టు దానికన్నా దౌర్భాగ్యంగా పెట్టినావు కాబట్టి నీ నోటిఫికేషన్లను ఇప్పుడు ఆపి మాకు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం చేయమంటే నువ్వు ఈ విధంగా దగులు భాషగా వక్ర భాష అని చెప్పుకొని ఏదో నువ్వు సంఖ్యలు గుద్దుకుంటే నిరుద్యోగులు నీకు దండలేస్తారు అనుకుంటున్నామో. కాంగ్రెస్ ఇంకొక 30 ఏళ్ళు తెలంగాణ గడ్డ మీద మొలక కూడా మొలకెత్తదు. నిరుద్యోగులు చెప్తున్నాం. నువ్వు ఇంకా దేన్నో మొలకెత్తావు, దేన్నో నరికేస్తావు, ఇంకా పోటీ చేస్తావు అంటున్నావు కదా, అది నీకే వస్తుంది. మిమ్మల్ని మంచిగా వేడుకున్నాం, వచ్చి చర్చలకు రారి తెలుసుకోరి. లేదు మేము ఇదే చూస్తాం, తొడలు జించుతాం, కాళ్ళు ఇరగొడతాం, చేతులు ఇరగొడతాం, తొక్కుతాం, బంగాళాఖాతం అంటే మాత్రం ఇది ప్రజాస్వామ్యం. ఎన్ని రోజులు ఉంటుంది నీ అరాచకం అనేటటువంటిది కొన్నాళ్ళు అనేది గుర్తుపెట్టుకో. సో ఏదైతే ఉందో మీడియా ముఖంగా కూడా బహిరంగంగానే బట్టి విక్రమార్క గారు కావచ్చు, అలాగే రేవంత్ రెడ్డి గారు కావచ్చు మాట్లాడిన మాటలు కూడా అవి పచ్చి అబద్ధాలు. ఇప్పటివరకు మాకు నోటిఫికేషన్స్ కనుక రిలీజ్ అయితే మేము ఎందుకు ఇంకా కొట్లాడతామని చెప్పేసి కూడా నిరుద్యోగులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.